మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రామసుబ్బయ్యపై అవినీతి నిధుల దుర్వినియోగ ఆరోపణలు వెలువెత్తడంతో అధికారులు విచారణ చేపట్టారు. పంచాయతీరాజ్ కమిషనర్ కు ఫిర్యాదు అందడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా నుంచి అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఎర్రగొండపాలెంకు చేరుకుంది. ఎర్రగొండపాలెం నివాసి వేణుగోపాల్ చేసిన ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి బాలునాయక్ శనివారం పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో విలేకరులకు తెలిపారు. పంచాయతీకి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు, ఇతర అభివృద్ధి నిధుల్లో దాదాపు 80 లక్షల దుర్వినియోగం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను అక్రమంగా ఖర్చు చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. పంచాయతీకి వచ్చిన నిధులను గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా ఇష్టారీతన వ్యవహరించారనే అంశాలు కూడా ఫిర్యాదులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి నివేదిక సిద్ధం చేసి జిల్లా అధికారులకు అందజేస్తామని, నివేదిక పరిశీలన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని జిల్లా పంచాయతీ అధికారి బాలునాయక్ తెలిపారు. ఈ విచారణలో నరేష్, డిఎల్పీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్లు తదితర అధికారులు పాల్గొన్నారు.